వైఎస్ షర్మిల ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నేడు హాట్ టాపిక్ గా మారింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన షర్మిల కాంగ్రెస్ లోకి వైటీపీని విలీనం చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ఆమెకు ఇంకా పదవి బాధ్యతలు అప్పగించలేదు. ఏ పదవి అప్పగించినా చిత్తశుద్దితో పనిచేసి ఏపీలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని షర్మిల చెబుతున్నారు. కొత్తగా రాజకీయాల్లో గాని సినిమాల్లో గాని ప్రవేశించే వారికి కుటుంబ వారసత్వం ఎంట్రీ కార్డుగా పనికొస్తోంది. కానీ రాజకీయాల్లోకి రావటానికి ముందే ఉభయ రాష్ట్రాల ప్రజలకు ఆమె సుపరిచితురాలు. ప్రస్తుతం కాంగ్రెస్ లో ఆమె చేరికల వల్ల పార్టీకి ఎంతవరకు ఉపయోగమనే చర్చ సాగుతోంది. ఏపీ కాంగ్రెస్ కాబోయే అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొనటంతో మరింత ఆసక్తి నెలకొంది. ఒకప్పుడు జగనన్న బాణంగా చెప్పుకున్న షర్మిలానే ప్రస్తుతం నాదే జగన్ మీదకు కాంగ్రెస్ ఉపయోగించటం రాజకీయ ఉత్కంఠను రేపుతోంది. వైఎస్ మరణ అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల్లో జగన్ అరెస్టు తర్వాత అన్నయ్య సన్నిధి తనే నాకు పెన్నిది అంటూ షర్మిల అనురాగం ఎలా ఉంటుందని ఎవరైనా అడిగితే మా చెల్లిలా ఉంటుందని చెబుతానని నేను అంటూ జగన్ సెంటిమెంట్ బాగా పండించారు. జగన్ అధికారంలోకి వచ్చాక విభేదాలు తెర మీదకు వచ్చాయి. ఆస్తిపాస్తులున్న చాలా కుటుంబాల్లో లాగానే వైఎస్ కుటుంబంలోనూ తలెత్తిన విభేదాలు రాజకీయ రూపు సంతరించుకున్నాయి. ఆంధ్రాలో అన్న మీద అలిగి తెలంగాణ వెళ్లి పార్టీ పెట్టారు షర్మిల. అప్పుడు బీజేపీ వదిలిన బాణమని కాంగ్రెస్ నాయకురాలు ఆరోపించారు. కానీ అది కాంగ్రెస్ బాణమని ఇప్పుడు నిర్ధారణ అయ్యింది. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో సంక్షేమంతో లబ్ధి పొందిన వారంతా జగన్ కు అండగా ఉన్నారు. జగన్ కు అన్యాయం జరిగిందని రాజకీయంగా వేధిస్తున్నారన్న భావన ప్రజల్లో కలగటమే 2019 ఎన్నికలలో వైసీపీకి అధిక సీట్లు కట్టబెట్టారు. తెలంగాణలో సొంత పార్టీ పెట్టుకుని రాజన్న రాజ్యం తెస్తానని ప్రకటించి జనాల్లోకి వెళ్లిన షర్మిల సరిగ్గా ఎన్నికల ముందు దుకాణం మూసేశారు. షర్మిల వైఖరి తెలంగాణలో వైఎస్ అభిమానులను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. అందుకే ఎన్నికల ముందు ఆమెకు దూరమయ్యారు. వారిలో వైఎస్ నమ్మిన బంట్లు కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా రాజకీయాలకు అతీతంగా వైఎస్ అభిమానులు అన్ని పార్టీల్లో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ నాయకురాలిగా మారిన షర్మిలకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగిస్తారన్న ఊహాగానాలను రేవంత్ రెడ్డి బలపర్చారు. వచ్చే ఏప్రిల్ మే నెలల్లో జరగనున్న ఎన్నికలలో ఏపీలో జగన్ సారథ్యాన వైసీపీ, బాబు ఆధ్వర్యంలో టీడీపీ, షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ తలపడనున్నాయి. జగన్ పాలనపై వ్యతిరేకత అధికారానికి కట్టబెడుతుందని టీడీపీ, జనసేన కూటమి భావిస్తోంది. 4.5 అమలు చేసిన సంక్షేమ పథకాలు ఓట్లు రాల్చి అధికారాన్ని కట్టబెట్టుతుందని జగన్ భావిస్తున్నారు. వైఎస్ పేరు మీద పేటెంట్ కోసం గతంలో వైసీపీ, కాంగ్రెస్ పోటీ పడితే జనాలు జగన్ కే పదవి కట్టబెట్టారు. వచ్చే ఎన్నికల్లో జగన్ షర్మిల పోటీ పడితే ఎవరికి పట్టం కడతారో వేచి చూడాలి. కర్ణాటక, తెలంగాణ ఎన్నికలలో ప్రకటించిన ఉచితాలే ఇక్కడ చెప్పేటట్టయితే షర్మిలతో ఒరిగేదేమిటి? వైఎస్ చరిష్మాతో షర్మిల ఓట్లు రాబడుతుంది అనుకుంటే సోనియా కాంగ్రెస్ వేధించలేదన్న మాటలు మైనస్ గా మారుతాయి. వైఎస్ మరణించిన తరువాత సోనియా కాంగ్రెస్ కేసులు పెట్టిందని, జగన్ను రాజకీయంగా అక్రమ కేసులతో వేధించారన్న భావన ప్రజల్లో అలాగే ఉంది. మరి షర్మిలతో ఏపీ కాంగ్రెస్ కు ఒరిగేదేమైనా ఉందా? ఇక ఆంధ్ర కాంగ్రెస్ లో ఆమెకు రెడ్ కార్పెట్ పరిచే పరిస్థితి లేదు. తెలంగాణ నుంచి ఆంధ్రకు షర్మిల వెళ్లిపోవటం సరైనదేనని తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు విహెచ్ అన్నారు. షర్మిల వస్తే పర్వాలేదు, కానీ ఆమెతో అద్భుతాలు జరిగిపోతాయన్న ఆశలేమీ పెట్టుకోవద్దని ఆంధ్ర కాంగ్రెస్ నాయకుడు తులసిరెడ్డి అంటున్నారు. ఇంతకీ షర్మిల చేరిక కాంగ్రెస్ కి ఏ మేరకు కలిసొస్తుందో వేచి చూడాలి.